ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ఇప్పటి వరకు ధ్యానించినది మొదటి పట్టణం. మర్చిపోద్దు, మీరు మర్చిపో విధంగా గుర్తుపెట్టుకోవాలి. యెషయా 49, 3, 5, 6 ప్రభు చెప్పిన మాటలు. యెషయా 49, 4 మనం చెప్పే మాటలు. హల్లెలూయా. Hallelujah. You will never forget the first reading of today throughout this year. Hallelujah. Hallelujah. The first reading says Isaiah chapter 49 verse 3, verse 5, verse 6, 3 blessings, 3 promises, 3 gifts of God. And Isaiah chapter 49 verse 4 is what you and me say. Never say what you want to say. Say what God says. మీరు చెప్పాలని కోరుకున్న దాన్ని చెప్పకండి. ప్రభు చెప్పిన మాటలు చెప్తే, మీరు ప్రవక్తగా మారితే, ప్రభులాగా ప్రవచిస్తే మీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? పాలు తేను పారుతున్న వాగ్దానం చేసిన భూమికి ఈ సంవత్సరం మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను దేవుడు భద్రంగా చేస్తాడు. Amen. ఎక్కడ బస్సులు కాలిపోయినా, ట్రైన్ కాలిపోయినా మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నేను మళ్ళీ అడుగుతాను. మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి 2వ ఆదివారం నేను వచ్చినప్పుడు ఈరోజు ఏం చెప్పానో మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. You should not forget this. Easy to remember. That's why I'll ask you next Sunday, next second Sunday. When I come back, I'll ask you what promises God gave and did it happen. మీలో కొంతమంది లేచి ఏం చెప్పాలి? ఫాదర్ గారండి, మీరు చెప్పినదంతా కరెక్ట్గా జరిగిపోయింది ఫాదర్. నా కొడుకుకి అసలే వీసా రాకుండా ఉండే, ఇప్పుడు కొడుకు ఆల్రెడీ వీసా వచ్చి వెళ్ళిపోయాడు ఫాదర్. జాతులకు జ్యోతిగా. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మా ఇంటిలో ఎప్పుడు అప్పు సమస్యలే ఫాదర్. కానీ ఫాదర్ గారండి, మీరు చెప్పారు కదా చూడండి ఫాదర్, దాని వలన మా ఇంటికి ఇప్పుడు అప్పులు లేదు, మహిమ వచ్చింది ఫాదర్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మా ఇంటిలో ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటాం ఫాదర్, మా ఇంటిలో నెమ్మది ఉండదు. కానీ ఇక్కడ నేను వాక్యం విని ఇంటికి వెళ్ళి అడుగు పెట్టాను ఫాదర్. ఇంటిలో అడుగు పెట్టిన వెంటనే ఆ రోజు ప్రభు పలికిన మాట ప్రకారం మా ఇంటికి శాంతి వచ్చింది ఫాదర్. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇవన్నీ జరుగుతుందా లేదా? జరుగుతుంది. ప్రభు అబద్ధం ఆడతాడా? మరి మీరేం చేయాలి? అబద్ధం ఆడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, చచ్చిపోతానని చెప్పకూడదు. నా గది అంతే, నా బ్రతికి ఇంతే, నేను ఎందుకు పుట్టానో ఇవన్నీ చెప్పొద్దు. అబద్ధాలు ఆడవద్దు. సైతాను చెప్పే అబద్ధాలను మర్చిపోండి. దేవుడు చెప్పిన 3 మాటలు ఈ నెలంతా చెప్పి వచ్చే 2వ ఆదివారం లోపల మీరు నాకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఎంతమంది చెప్తారు? చేతులెత్తండి. How many of you will come back and testify? Yes, Father, all those 3 things have happened in my life, Father. Please lift up your hands and wave your hands like this. చేతులెత్తి చేతులు ఊపండి. కొంతమంది చేతులు ఇట్లా కట్టుకొని కూర్చున్నారు, వారి జీవితాంతం కట్టబడిన వాళ్ళే. హల్లెలూయా. Hallelujah. వెరీ గుడ్. హల్లెలూయా. Hallelujah. ఇంకా 2వ గిఫ్ట్, 2వ పట్టణం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఈనాటి 2వ పట్టణం మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 2వ వచనము 3వ వచనంలో ప్రభు మనలందరినీ చూచి మనకి 2వ గిఫ్ట్ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. గాడ్ ఈస్ కెప్ట్ సెకండ్ స్టోర్ 2 more gifts for us. It is written in 1 Corinthians chapter 1 verse 2 verse 3. Let's quickly read because I have to pass on to 3rd reading and close. నేను 3వ పట్టణంలోనికి వెళ్ళి సువార్తలోనికి వెళ్ళి దానితో నేను ఈరోజు ప్రసంగాన్ని ముగించాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈరోజు మీ అందరికీ శుభవార్త. మార్చి 8వ తారీఖున దైవ కారుణ్య కేంద్రం హబ్సిగూడ ఉప్పల్ దగ్గర నేను ఉన్నటువంటి సెంటర్లో ఒక కొత్త హాల్ ఓపెన్ చేస్తున్నాం. మీరందరూ ఆహ్వానితులే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. On March 8th, that is second Saturday, we will be opening a new prayer hall in Hapsiguda, Uppal. You all are welcome. Praise the Lord. Praise the Lord. ఎంతమందికి రావాలని ఉంది? చేతులెత్తండి. ఈ ఓపెనింగ్కి కరపత్రికలు ఏం కొట్టం, డిసైడ్ చేసుకున్నాను. కరపత్రికలు ఏం కొట్టం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వచ్చేవారు వస్తారు. అది ఒక అద్భుతంగా జరిగినది. ఎందుకంటే 3.5 సంవత్సరాలు పిల్లర్ వరకు ఆగిపోయిన స్థలం ఇప్పుడు 1 సంవత్సరం కూడా కాలేదు, బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి ఒక ప్రార్థన మందిరం. అది అద్భుతమైన మందిరం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Yes, 3.5 years just up to the pillar, up to this level it had stopped, but not even 1 year passed. Within this, God is going to open. Archbishop Tummabala will be present there to open a new prayer hall for all of us in the twin cities near Uppal and Hapsiguda. That is a miracle. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. 2వ గిఫ్ట్ ఏమిటో వింటామా? వింటండి. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. 1 Corinthians chapter 1 verse 2. Those who got the Bible, open it. We shall quickly reflect on that.
కొరింథీలోని దైవ సంఘమునకు వ్రాయినది, మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధం చేయబడి పవిత్ర స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అందరు చెప్పండి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇది తెలుగు బైబిల్ అంత బాగలేదు, ఇంగ్లీష్లో చదువుతాను. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో అనువాదం చేసి చెప్తాను. తెలుగు నేను ఒక్క చదవను, తెలుగు రాదు కావున. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్లో ఏమున్నదో చదువుదాం, అప్పుడు మీకు ఇంకా పూర్తిగా అది అర్థమవుతుంది. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. To the church of God that is in the Corinth, to those who are sanctified in Christ Jesus, called to be saints. అందరు చెప్పండి, called to be saints. Called to be saints. మనమందరం ఎవరము? సెయింట్స్. చెప్పండి, Saints. సెయింట్స్ అంటే పునీతులు. పునీతులు. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ ఎవరండి? పునీతులు. ఈ వాక్యం వింటున్న మీరందరూ ఏమైపోతారు ఒకరోజు? పునీతులుగా అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి పునీతులాగా జీవించాలని ఉంది? చేతులెత్తండి. అలాంటి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను, చెప్తాను ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆల్ ఆఫ్ us can become saints. Clap your hands. అందరూ పునీతులు కాగలరు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ పునీతులు కాగలరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పుడు నేనేం అనుకున్నానంటే ఫాదర్స్ మాత్రమే పునీతులు కాగలుగుతారండి, లేకపోతే ఎవరో ఒకరికి అరీతిగా దొరికేది పునీతులని. సమ్ పీపుల్ వెరీ రేర్లీ విల్ బికమ్ సెయింట్, లైక్ మదర్ ట్రీసా. మదర్ తెరెసా లాంటి వాళ్ళు పునీతుల్లాగా జీవిస్తారని అనుకుంటే, ఈరోజు బైబిల్ పట్టణం ఏమంటున్నది? ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి చెప్పు. ఎవరిని చెప్పమన్నారు? పౌలుకు చెప్పమన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పమంటున్నారు? ఫాదర్ సిరిల్ ద్వారా మీకు చెప్పమంటున్నాడు. Praise the Lord. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ, ఆ రోజు కొరింథీ సంఘం, కొరింథీ సంఘంలో చాలామంది పాపాత్ములు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఏమనుకున్న వాళ్ళంటే అంతే, మా జీవితం అంతే అని అనుకున్నారు. కానీ ప్రభు వారి మధ్యలో ఒక పునీతుని పంపిస్తున్నాడు. ఆయన పేరేంటిది? ఎవరండి? పునీత పౌలు. ఆయన ఏమంటున్నాడు? ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పునీతులుగా మారగలిగిన వాళ్ళు. ఆల్ ఆఫ్ యు సెయింట్స్ ఐఎమ్ రైటింగ్ టు యూ. ఈ రైట్స్ లైక్ దట్. మీ అందరికీ ఈ వాక్యంను రాస్తున్నాను, మీరందరూ పునీతులు కాగలరు అని సత్యమును ఈరోజు ప్రభు మనకు రెండవ శుభవార్తగా ఈ సంవత్సరం మనమందరం కూడా అలా పరిశుద్ధులుగా జీవించడానికి కొన్ని మార్గములు ఈరోజు మనకు నేర్పించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఉదయం 6:45 అక్కడ ఒక ప్రసంగం చెప్పాడు మెడ్చల్లో. At 6:45 I took a mass for sisters and I was preaching to them, and there I was sharing this. Praise the Lord. Praise the Lord. సిస్టర్స్ అందరికీ ఏం చెప్పానంటే, అది కూడా మీకు కూడా చెప్తాను. చెప్తే స్టూడియో ఉంది చూడండి, అక్కడ మన అమ్మాయిలందరూ, ఆ బృందం అందరూ అక్కడ ఉండేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ అమ్మాయిలు ఉన్న రూమ్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మీలాంటి వాళ్ళు కొంతమంది వాక్యం బోధించేవారు, వాళ్ళ రూమ్కి వెళ్ళి ఆశ్రమం కోసం తిరిగి వచ్చేవారు. The people who used to preach here and those who help us, our volunteers, they used to go inside that room and they would come out. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, ఒక ఆమె ఈ పని చేసిందండి. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, మా వస్త్రం తీసుకొని ఉతికిన తర్వాత ఐరన్ చేయడానికి అక్కడ ఐరన్ బాక్స్ ఉండేది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. జరిగిన విషయం నాకు తెలియదు. ఒక నెల తర్వాత ఒక ఆమె వచ్చి నాతో చెప్తుంది, ఫాదర్ ఏమనుకోవద్దు ఫాదర్, ఒకరోజు ఫాదర్ మీకే తెలియదు కానీ మీకు చెప్తానన్నది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఫాదర్ యూ డు నాట్ నో వాట్ హ్యాపెండ్, బట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఐ వాంట్ టు సే సారీ, ఐ వాంట్ ఆస్క్ సారీ ఫ్రమ్ యూ. మీ దగ్గర క్షమాపణ అడగాలని, పాప సంగీతం చేయాలని ఈ విషయం చెప్తున్నాను. చెప్పమ్మా అన్నాను. చెప్తుంది, ఫాదర్ మీ అంగిని ఉదికి మరి ఐరన్ చేయటానికి అక్కడ పెట్టేశారు, కానీ నాకైతే భయంకరమైన నడుము నొప్పి ఫాదర్. ఐ హ్యాడ్ సివియర్ బ్యాక్ పెయిన్. ఫాదర్ ఏమనుకోకపోతే ఒక విషయం చెప్పమ్మా అన్నాను. ఫాదర్ ఆ అంగిని నేనేం చేశానంటే, ఎవరు లేనప్పుడు తలుపులు మూసి ఆ అంగిని నేను వేసుకున్నాను ఫాదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Nobody was there, no girls were there. I closed the door and put on that cassock, ఫాదర్ ఏమనుకోరు కదా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చెప్పమ్మా అంటే, ఫాదర్ మీరు ఏమనుకోకపోతే చెప్తాను. ఫాదర్స్ అందరికీ ఉన్న వరం ఏంటంటే, వారు ధరించే వస్త్రంలో కూడా అభిషేకం ఉన్నదని నాకు తెలియదు ఫాదర్. నా నడుము నొప్పి ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నా నయం కాని వ్యాధి పూర్తిగా నయమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్పాను, మీరందరూ నవ్వారు కదా, మీరు బట్టలు ఉదికేసి ఆరేస్తే జాగ్రత్తగా ఉండండి, మీ బట్టలు మాయమైపోతాయి. అంత గొప్ప శక్తి మీకున్నది.
Amen. అంత గొప్ప అభిషేకం మీలో ఉన్నది, Amen. మీరు ధరించే బట్టలు ఉన్నాయి. Amen. ప్రభు చెప్తున్నాడు, మనమందరం అలా పరిశుద్ధంగా జీవిస్తూ మన ఇంటిలో ఉన్న వారికి దీవెనగా ఉండటానికి ప్రభు చెప్తున్నాడు. మనలో చాలామంది, మీలో కొంతమంది ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ ఆదివారం పూజకు వస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టీవీ సీరియల్ చూడకపోతే నిద్ర రాదు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇక్కడ హల్లెలూయా, అక్కడికి వెళితే సినిమా పాటలు. ఒక ఆమె నాతో వచ్చి చెప్పింది, ఫాదర్ గారండి, మా ఇంటిలో ఉన్నటువంటి అల్లుడు ఇట్లా అయిపోయాడు ఫాదర్. ఎట్లా అయిపోయాడు? మా అల్లరి అల్లుడుగా మారిపోయాడమ్మా. ఎందుకమ్మా అల్లరి అల్లుడు? సినిమా చూసావని అన్నాను. అన్ని రకమైన సినిమాలు, చూడకూడనటువంటి దృశ్యాలు, ఇవన్నిటిని టీవీలో, సినిమా రూపంలో, ఇంటర్నెట్లో, ఇవన్నీ కూడా మీకోసం అమ్ముతున్న లోకం ఇది. అలాంటి లోకంలో ప్రభు చెప్తున్నాడు, మనలందరినీ దేవుడు ఎందుకోసం ఎన్నుకున్నాడంటే మనలందరినీ ఒక్కొక్కరిని ఆ ఇంటిలో ఒక పునీతులు లాగా జీవించటానికి. ఇలాంటి సినిమాలు ఉన్న లోకంలో నేను మాత్రం ఈ సినిమా చూడను. నా కొడుకు కోసం, నా కూతురు కోసం, నా పిల్లల కోసం, నా మనవని కోసం, నా ముని మనవని కోసం నేను ఒక దీవెనగా మారాలి. జాతులకు నేను జ్యోతిగా మారాలి. హల్లెలూయా. Hallelujah. ఈరోజు నిజంగా ముత్తంగికి వచ్చేవారు నిజంగా ఒక మాట ఇవ్వాలంటే నేను చెప్పే మాట ఇవ్వండి. దేవా, ఈ రోజు నుండి టీవీ అంతా మానేసి న్యూస్ మాత్రం చూస్తాను, వార్త మాత్రం చూస్తాను, ఈ సినిమాలు చూడను, ఈ సీరియల్ నాకు వద్దు, నేను జాతులకు జ్యోతిగా మారిపోవాలి. గట్స్ ఉంటే చెప్పండి, గట్స్ ఉంటే చెప్పండి. ఈ రోజుల్లో ఎక్కువగా సినిమాలు చూసుకుంటే టీవీ ముందు కూర్చుండండి, తర్వాత వాళ్ళు చెప్తారు జాతులకు జ్యోతిగా మారాలి, నా ద్వారా దేవునికి మహిమ కలగాలి. క్షమించండి, జరగదు. ఎందుకంటే నీ కన్నులలో ఉన్న అభిషేకాన్ని టీవీ చూస్తున్నప్పుడు, టీవీలో చూడకూడదని చూస్తున్నప్పుడు నీ కన్నులో ఉన్న వెలుగు నీ నుండి వెళ్ళిపోతుంది. నీ మనస్సు, నీ హృదయం అంతా మోహ కామ పిశాచుతో నిన్ను బంధించడానికి సినిమాలు తయారవుతున్నాయి. ఏదైతే చూడకూడదో అవన్నింటినీ మీ కుటుంబం అంతా కలిసి చూసే విధంగా చేశాడంటే ఏ స్థాయికి లోకం వెళ్ళిపోతుందో చూడండి. మొదటి యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం, ఈ లోకమంతా దుష్టుని ప్రవాహములో ఉన్నది. ద హోల్ వరల్డ్ ఈస్ ఫిల్డ్ విత్ ఈవిల్, అండ్ ద ఈవిల్ వి ఆర్ బ్రీతింగ్ ఇన్ అండ్ బ్రీతింగ్ అవుట్. అండ్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ యు, ఐ యామ్ కాలింగ్ యు టు బి ఎ సెయింట్ amidst this wretched, sinful, lustful world. Sex and violence is just thrown in the market like that. పుస్తకాలు అమ్ముతున్నారు, అట్లా సినిమాలు తయారవుతున్నారు. ఎవడో ఒకరు వారి జీవితంలో సినిమాలు తయారు చేసి ఆయన డబ్బు సంపాదించాలని మీలాంటి కుటుంబాలను నాశనం చేయటానికి. ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఒక సినిమా చూశాను. ప్రైజ్ ది లార్డ్. ఆ సినిమా చూస్తే అట్లీస్ట్ 10 సంవత్సరాలు తట్టుకోలేక ఏడ్చాను. ఎందుకంటే ఆ సినిమాలో అన్నయ్య చెల్లిని కాపాడటానికి తన ప్రాణముని ఇస్తున్నాడు. ఆ పాట విన్నప్పుడల్లా నాకు ఏడుపులు వస్తాయి. దాన్ని విన్నప్పుడు ఇలా ఒక అన్నయ్యగా నా చెల్లికి ఉండాలి, నా అక్క కోసం ఉండాలని అలాంటి సినిమాలు ఉండేది. ఇప్పుడు అలాంటి సినిమాలను తీసేసి మీ కుటుంబాన్ని నాశనం చేసి యవ్వన అబ్బాయిలను, ఒక అమ్మాయి మంచిగా చదువుకోవాల్సిన అమ్మాయిని అలాంటి సినిమాలు చూపించి చదవలేక వారిని బాధ పెట్టి వాళ్ళ మనసును దుష్టుడు బంధించి వెలుగుగా మారవలసిన, జ్యోతిగా ఉండవలసిన అమ్మాయి చీకటిగా మారిపోతుంది. జాగ్రత్తగా వినండి. ప్రభు చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో ఇలాంటి దుష్టుని ప్రవాహంలో ఉన్నటువంటి లోకంలో ఇలాంటి కూటానికి తీసుకొచ్చి మీ అందరి మీద దేవుడు ఒక ముద్ర వేయబోతున్నాడు. ప్రభు చెప్పబోతున్నాడు, ఇప్పటి నుండి నా పిల్లలు ఇప్పటి నుంచి పునీతులుగా జీవిస్తారు. దే ఆర్ సెయింట్స్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు నేను చనిపోయిన తర్వాత మనలో కొంతమంది వినబోయే దానిని మీరు వినాలంటే ఇప్పుడే వినండి. దర్శన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. After we die, when we go to the Lord, before we go to the Lord, and when we are about to go inside the heaven, పరలోకానికి లోపలికి ప్రవేశించడానికి ముందు మన గురించి అక్కడ ఉన్న ప్రజలు అనగా దూతలు ఏమంటారో ఒకసారి వినడం మంచిది. ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? ఈ తెల్లని దుస్తులు ధరించిన వీళ్ళెవరు? వారు ఎట నుండి వచ్చిరి? అరే, ఈ భూలోకం నుండి వీళ్ళందరూ వచ్చారా? వీళ్ళు ఎట్లా తెల్ల బట్టలతో ఇక్కడ దాకా వచ్చేసారు? How these people came with a white garment? అక్కడ చెడు సినిమాలు, అల్లడి అల్లుడు, అన్ని మనసంతా నీవే, ఇలాంటి సినిమాలన్నీ తయారవుతూ వాళ్ళ మనసును బంధించే దుష్ట శక్తులు తిరుగాడుతుంటే వీళ్ళు మాత్రం తెల్ల వస్త్రం ధరించి ఇక్కడ దాకా ఎట్లా వచ్చారు? How did they come with a white garment? వీళ్ళు ఎట్లా వచ్చారు? వీళ్ళు ఎట్లా తెల్లగా ఉన్నారు? వీళ్ళు ఎట్లా పునీతులుగా ఇంకా ఉండగలుగుతున్నారు? వీళ్ళెవరండి అని ఒకరు అడుగుతారంట. అప్పుడు ఇంకొకరు చెప్తారు, చదవండి.
అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించెను. అయ్యా, నీకే తెలియను అని నేను అంటిని. భయంకర హింసను, భయంకరమైనటువంటి హింసలు సురక్షితముగా అధిగమించిన వారే ఈ సురక్షితముగా అధిగమించిన వాళ్ళే వీరు. గొర్రె ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి హింసలు, బాధలు, కష్టాలు, అవమానములు, దానితో పాటు పాపములు. ఆ పాపంతో పోరాడి నాకు కొద్ది సినిమాలు వద్దు, నాకు చెడు వ్యామోహాలు వద్దు, నాకు ఒక భార్య ఉంది, నేను వ్యభిచారం చేయను, నాకు పెళ్లి కాకముందే ఇంకో అమ్మాయితో తిరగను నేను. అలా కొంతమంది అబ్బాయిలు ఒక గట్టి నిర్ణయంతో జీవిస్తారు. మా మమ్మీ డాడీ పాపం నా గురించి కలలు కంటున్నారు. మా అమ్మకు కానీ డాడీకి కానీ అవమానం తెచ్చే విధంగా, వారి జీవితం చీకటిమయంగా మారే విధంగా నేను మాత్రం అట్లా ఉండను, అమ్మ ఏడవకు అని చెప్పి భయంకరమైన హింసలు అంటే ఏమిటంటే చెప్పాలా? చెప్తే వింటారా? యవన అమ్మాయిలు అబ్బాయిలు చేతులెత్తండి. యవన వయసులో ఉన్నవారు చేతులెత్తండి. యవన అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి ఉంటే చేతులెత్తండి. అర్థం కాలేదా? యవన అమ్మాయిలు ఉంటే చేతులెత్తండి. చేతులు పండి ఇట్లా. దోస్ ఆర్ యంగ్ పీపుల్ ప్లీజ్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ వేవ్ యువర్ హ్యాండ్స్. చేతులు ఎత్తకపోతే ముసలివాళ్ళుగా మారిపోతారు. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైనటువంటి హింసలు అంటే ఏమిటని చెప్తాను వినండి. చేతుల కిందకి దించండి. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైనటువంటి హింసలు అంటే ఏమిటంటే, కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గరికి వచ్చి అమ్మ ఈ వయసులో ఎంజాయ్ చేయాలి, తాగాలి, తినాలి, ఒక అమ్మాయితో తిరగాలి, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఇవన్నీ చేయకపోతే వేస్ట్ నీవు. భయంకరమైన హింసలు. మిమ్మల్ని ఇలాంటి దుష్ట శక్తులు అటు ఇటు తీసుకెళ్తాయి. ఆ సినిమా దగ్గరికి వెళుతాం, అమ్మ నాన్నకు అబద్ధాలు ఆడి ఆ డబ్బు తీసుకొని దొంగతనాలు చేసి నీవెక్కడో తిరుగుతుంటావు. ఇలాన్ని హింసలు, ఇలాంటి వాళ్ళు కొంతమంది మీకు ఫ్రెండ్స్గా వస్తారు. కానీ మీ శరీరం అంటది, మీరు యవ్వన వయసు కావున అవును కదా, ఎంజాయ్ చేయాలి కదా, నేను కూడా తాగాలి కదా, నేను కూడా పెళ్లి కాక ముందే ఇట్లా తిరగాలి కదా, ఇలాంటిది మీ జీవితంలో చెడు తలములు మీకు వస్తాయి. హింసలు ఇంతకు ముందు కంటే, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, ఇంతకు ముందు కంటే ఘోరమైనటువంటి ఇంటర్నెట్ అన్నీ బయటపడుతున్నాయి. హింసలు ఈ పిల్లలకు పాపం. ఆ హింసల మధ్యలో కొందరు ఏమంటారంటే, మా మమ్మీ మా డాడీ నా గురించి కళలు కంటూ, పాపం మా అమ్మ చదువుకోలేదు, నన్ను చదివిస్తుంది, మా డాడీ కళలు కంటున్నాడు, పాపం ఆయనకు అనారోగ్యం, ఆయనకు ఆల్రెడీ డయాబెటిక్, ఆయన షుగర్ వ్యాధి ఉంది, అయినా నా కోసం నా డాడీ కళలు కంటున్నాడు. మా డాడీకి ఏదైనా జరిగిపోతే, నేను ఏదైనా చేస్తే మా డాడీకి ఏదైనా జరిగిపోతుందేమో, మా అమ్మకి ఏదైనా జరిగిపోతుందేమో, మా అమ్మ ఏడుస్తుంది, కనీసం నీవేనా చదువుకో. దాన్ని అర్థం చేసుకొని ఈ హింసల మధ్యలో, ఈ మోగ కామ పిశాచి తిరుగాడుతున్న లోకంలో కొంతమంది పిల్లలు అమ్మ నాన్న జీవితాన్ని కన్నీరు తుడిచే బిడ్డలుగా మారిపోతారు. వారిని చూసి ప్రభు అంటాడు, భయంకరమైన హింసలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు తెలియదు, అసలు నాకు ఈ నడుములో ఈరోజు ఆ డాక్టర్ దగ్గర వచ్చారు, వెళ్ళిపోయారు. జనగాంలో ఉన్న డాక్టర్, ఆయన చెప్పారు నాతో, ఫాదర్ మీ నడుములో వెళ్ళి మీరు ఎక్స్రే తీసుకోవాలి. నేను నిన్నటి రోజు 2 రోజులు అసలు పడుకోలేకపోయాను, కూర్చోలేకపోయాను, అలాగే వాక్యం చెప్పాను. నేను సిస్టర్స్తో చెప్పాను, సిస్టర్ రేపటి దినం నేను ముత్తంగికి వెళ్ళాలి, అస్సలే కదలలేని పరిస్థితి, భయంకర నొప్పి వస్తుందంటే వాళ్ళు ప్రార్థన చేస్తే నా నొప్పి చాలా వరకు 75% వెళ్ళిపోయింది. అందుకే నిలబడదు. అయితే ఆ డాక్టర్ ఏమన్నారంటే, ఫాదర్ గారండి మీరు అమ్మ కూర్చోమ్మా, కూర్చో బాధపడకు, కూర్చో. బాధతో లేచింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ డాక్టర్ ఏమన్నారంటే, ఫాదర్ గారిని మీరు ఎక్స్రే తీసుకోమన్నారు. నాకు తెలుసు, ఎక్స్రే తీస్తే అది తినమంటారు, ఇది చేయమంటారు, అది చేయమంటారు, కూర్చోమంటారు, ఇంకా నిలబడకూడదంటారు, వాక్యం చెప్పకూడదంటారు. భయంకరమైన హింసలు. ఇవన్నిటి మధ్యలోనే నేను నేర్చుకొని మీలాంటి బిడ్డలను జ్యోతిగా మార్చాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను వాడుకునే బండి, వాహనం, దానికి ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు నేను లోను కట్టాలి. భయంకరమైన హింసలు. మీకు ఒకవైపు వాక్యం చెప్పాలి, నడుము నొప్పితో ఉన్నప్పుడు అటు ఇటు తిరిగి వాక్యం బోధించి ప్రజలు ఇచ్చే దానితో ఒకవైపు సెంటర్ని చూసుకోవాలి, బండికి లోన్ కట్టాలి, వాక్యం చెప్పాలి. ఎంతో ఆనందకరమైనటువంటి సంవత్సరం. భయంకరమైన హింస. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను, నేను సంతోషంగా ఉన్నానా, మీరు సంతోషంగా ఉన్నారా? నేను సంతోషంగా నిలబడుతూ మిమ్మల్ని నవ్విపిస్తున్నాను, ఏడిపిస్తున్నానా, మీరు హాయిగా జీవిస్తున్నారు? చెప్పండి. నేనే కదా. మీకంటే సంతోషంగా ఉండేది నేనే కదా.
అవునా కదండి? అవును ఫాదర్. మీకు ఒక చిన్న నొప్పి ఉంటే చచ్చిపోతాను అంటున్నారా లేదా? అంటున్నారా లేదా? ఈ భర్త ఎందుకు, ఈ పిల్లలు ఎందుకు, హింసలు వద్దు, నాకు ఈ హింసలు వద్దు, ఈ బాధలు వద్దు, ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఫాదర్, మీ బ్రతుకు ఎంత బాగుంటుంది ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇంతకుముందు ఒక ఆయన మా బృందంలో ఉండేవాడు. ఆయన చెప్పేవాడు, కూర్చొని మ్యూజిక్ వాయించమంటే మధ్యలో పారిపోయేవాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పాను, ఇట్లా పాటలు పాడినప్పుడు మ్యూజిక్ వెనుకోండి ఇస్తేనే కదా కరెక్ట్గా పాడతామంటే ఆయన ఏం చెప్పేవాడంటే, ఫాదర్ మీకు తలనొప్పి అంటే ఏంటని తెలియదు అన్నాడు. తలనొప్పి అంటే ఏంటని నాకు తెలీదా? నాకు బాగా తలనొప్పి వస్తుంది అంటే, అది కాదు ఫాదర్, నాకు పెళ్ళయింది ఫాదర్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ హింసలు ఉంటాయి. పెళ్ళి అయిన వాళ్ళకి హింసలు ఉంటాయి, గురువులకు హింసలు ఉంటాయి. ఇవన్నిటి మధ్యలో మనం జ్యోతిగా ప్రకాశిస్తుంటాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యవ్వన అమ్మాయిలు, అబ్బాయిలు, మీ అందరి మధ్యలో కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంటారు. ఈ మోగ కామ పిశాచి వలలో చిక్కుకొని గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని ఎక్కడెక్కడ తిరుగుతుంటారు. మీరు వెళ్ళి చూస్తారు, పట్టణములలో అటు ఇటు చూస్తే జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళ మధ్యలో మీరు ప్రకాశిస్తుండాలి. మీరు సెయింట్గా మారిపోతారు. ఒక అమ్మాయి ఇవన్నీ ఉన్నది, చెడు సినిమాలు తయారవుతున్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, అందంగా ఉన్నావు నీవు, నీ వెనుక చాలా మంది వచ్చి నిన్ను పాపంలో పడేయటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితిలో నీవు నిలబడినప్పుడు నీకు పేరు సెయింట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సమయం ఇప్పుడే ఆలస్యం అయిపోతుంది కావున 3వ పట్టణంలోనికి వెళదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీలో కొంతమందికి ఇలా అనిపిస్తుంది, ఆహా ఇలా నేను జీవిస్తే ఎంత బాగుండేదో, కానీ ఫాదర్ గారు చెప్పిన దానిలో ఒక్కటి కూడా నేను పాటించలేకపోయానే, నేను మారుతానా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీతో సైతానుడు అబద్ధం ఆడుతూ ఇప్పుడు చెప్తుంటాడు, నీవు మారుతావా? ఈమె సెయింట్ అంట, ఈమె పరిశుద్ధం అంట, హోలీ హోలీ హోలీ, ఈమె హోలీ అవుతుందంట. ఇది కాని పని అని మీతో సైతానుడు అంటుంటాడు. ఇంకా కొంతమందితో మీతో సైతానుడు ఏమంటాడంటే, చూసావా ఫాదర్ గారు చెప్పిన మాట ప్రకారం నీ జీవించి ఉంటే ఈరోజు నీ కొడుకుకి ఇట్లా అయ్యేది కాదు, నీ కూతురికి ఇట్లా అయ్యేది కాదు, నీ భర్తకి ఇట్లా అయ్యేది కాదు, నీ వ్యాపారంలో ఇట్లా నష్టపడేది కాదు, నీవు చేసిన పొరపాట్లే, నీవు చేసినటువంటి అన్యాయములే నీకు శాపం తగిలిందని మీతో పాటు నేరమోపుతుంటాడు. కానీ ఈరోజు 3వ పట్టణం మీ అందరికీ శుభవార్త. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. Maybe some of you may be feeling so wretched, so sinful. Why did I go to this sin? Why did I do this? Why did I do this? Why did I fall into this sin? ఎందుకు నేను ఇట్లా పాపం చేశాను, ఎందుకు ఈ పొరపాట్లు చేశాను? నేను ప్రార్థనలో ఉండవలసిన వ్యక్తి, పరిశుద్ధంగా ఉండవలసిన వ్యక్తి, మా ఇంటికి మా మమ్మీ డాడీ కన్నీరు తుడవలసిన వ్యక్తి, నేను ఇట్లా అయిపోయానే అని ఏడుస్తున్నారేమో. మీ అందరికీ శుభవార్త. ఈరోజు సువిశేష పట్టణం. నేను చెప్పలేదు, బాప్తిస్మ యోహాను పిలుస్తాను, ఆయన పరలోకం నుండి ఇప్పుడు వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. I will not tell you this is what John the Baptist came to tell. He showed him like this. Looked at him. Look at him. He looked at him like this. ప్రజలందరూ ఇట్లా బాప్తిస్మం జ్ఞానస్నానం పొందుతూ ఉంటే సడన్గా ఒక వ్యక్తి ఆ దారిలో వస్తున్నాడు. When all the people were baptized, a man was passing by. It was a man. But God became man. దేవుడే మానవుడే వాళ్ళ మధ్యలో ఇట్లా నడిచి వస్తున్నాడు. మీ మధ్యలో ఇంకా కొంతసేపట్లో ఆయన నడుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వైపు చూస్తూ బాప్తిస్మ యోహాను ఈరోజు సువిశేష పట్టణంలో యోహాను 1:29 ఆయన అంటున్నాడు, వింటాం. John chapter 1 verse 29 is a good news for all of you who are given up hope. నేను మారను, నేను శాపం, నేను చేసిన పొరపాట్లకు ఈరోజు నా కొడుకు ఇట్లా అయిపోయాడు, నా పిల్లలు ఇట్లా అయిపోయారు, మా పరిస్థితి ఇట్లా అయిపోయింది, మా కుటుంబం మారలేకపోతుంది. ఒక్కవేళ మీరు అనుమానంతో ఉంటే, భయముతో ఉంటే, ఈరోజు శుభవార్త. John chapter 1 verse 29. Please read that. యోహాను 1:29. John the Baptist saw Jesus coming towards him and declared, "Here is the Lamb of God who takes away the sin of the world." Here is the Lamb of God who takes away the sin of the whole world. People in Secunderabad, Ammaguda, Boyguda, people from Tamil Nadu, Madhya Pradesh, Kerala, all over, all the states, all the nations, all the sins
Everybody who is crying, Lord, deliver us. I am sorry. I am sorry. I am a sinner. Please forgive me. Wherever people are crying, here is the Lamb of God. He showed him who takes away the whole world's sin. And so today, shall I tell you some good news? Will you listen? Yes, Father. Yes? Yes, Father. The good news is, within few moments, that Lamb of God is going to walk amidst us. Amen. And all the sins and curses will break to him. Amen. Praise the Lord. Praise the Lord. చదవమ్మా, తెలుగులో చదవమ్మా. యోహాను 1:29. మరునాడు యేసు మరునాడు యేసు తన యొద్దకు వచ్చుట చూచి యోహాను ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. అందరు రెండు చేతులు పైకి లేపి చెప్పండి, లోకము యొక్క పాపములను పరిహరించు గొర్రెపిల్ల. అందరు రెండు చేతులు పైకి లేపి చెప్పండి, లోకమంతటిలో ఉన్న ప్రతి పాపి ఏడ్చినప్పుడు, శాపముతో ఉన్నవారు ఏడ్చినప్పుడు, మా జీవితంలో ఉన్న పాప శాపం తొలగిపోవాలని, నేను కూడా బప్తిస్మం పొంది క్రైస్తవ బిడ్డగా మారాలని యేసు ప్రభువునకు సాక్షిగా మారాలని, జాతికే జ్యోతిగా మారాలని, ఆశించే వారికి ప్రభు ఇచ్చే శుభవార్త ఇది. ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ వారు చేసిన పాపములు, వారి ద్వారా వారి కుటుంబానికి వచ్చిన శాపములు, ఈ లోక పాపాన్ని మోసే గొర్రె పిల్ల ఇదిగో వచ్చుచున్నాడు. ఇక కొంతసేపటిలో నా ప్రభువు నన్ను వెల్లనిచ్చి కొనుక్కోబోతున్నాడు. అందువలన 2013వ సంవత్సరం వరకు నాలో ఉన్న చీకటి జ్యోతిగా మారబోతుంది. మా ఇంటిలో ఉన్న అవమానం ఈ ప్రపంచానికే నేను జ్యోతిగా మారబోతున్నాను. నా ద్వారా నా ఇంటికి ప్రభువునకు మహిమ కలగబోతుంది. దాని వెనుక నా దేవుడే గొర్రె పిల్లగా రక్తమును చిందాడు, ప్రాణమునే ఇచ్చాడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల మా మధ్యలో నడుస్తున్నాడు. ఓ సాతానుడా, పాప శాపముతో మా కుటుంబాన్ని కట్టివేసిన నీకు ఈ రోజే చివరి రోజు. నాకు దీవెన, నాలో ఉన్న చీకటిని తొలగించే లోకాన వెలుగు మా మధ్యలో నడవబోతున్నాడు. హల్లెలూయా. The Lamb of God is coming. The Lamb of God is coming. He is going to walk amidst us. He is going to walk amidst us. Every sin, every curse, He is going to take away. He is going to take away. Satan, this is your last day in my life. This is your last day in my life. Every curse is going to turn out to be a blessing for me. It's going to turn out to be a blessing for me. Every darkness, God is going to send the light upon me. God is going to send the light upon me. Today Today is the day of salvation. is the day of salvation. ఈ రోజే రక్షణ రోజు. ఈ రోజే రక్షణ రోజు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తము, యేసు రక్తము, నిష్కలంకమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, గొర్రె పిల్ల రక్తము, గొర్రె పిల్ల రక్తము నా మీద ప్రభు చిలకరింపబోతున్నాడు. నా మీద ప్రభు చిలకరింపబోతున్నాడు. హల్లెలూయా. 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 నమ్మే వాళ్ళందరూ చేతులెత్తి లేచి నిలబడి, చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ లేచి నిలబడండి. Those who believe it, this year God is going to, as a Lamb of God, He is going to remove every curse in my life and He is going to make me as a blessing. ఈ సంవత్సరం దేవుని గొర్రె పిల్లగా రక్తము చిందిన యేసు ప్రభు
మా ఇంటిలో నడవబోతున్నాడు. మేము పని చేస్తున్న స్థలంలో నడవబోతున్నాడు. మా ఇల్లు కట్టుతుండగా మా ఇంటిని కట్టబోతున్నాడు. మా ఇంటికి దేవుడు జ్యోతిని ఇవ్వబోతున్నాడు. యేసు రక్తం మా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఇప్పుడే చిలకరింపబోతున్నాడు. నేను నా కుటుంబం దేవునికే సొంతమైపోతాము. హల్లెలూయా. చేతులకి చప్పట్లు కొడుతూ పాడదాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగేనే చెమట రక్తముగా మారెనే, కములో మునిగేనే చెమట రక్తముగా మారెనే, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించును సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. అందరి చేతులకు చెప్పండి, కళ్ళు మూసుకొని పాడదాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, విడుదలనిచ్చే రక్తము, స్వస్థపరచే రక్తము, దీవెనలను కురిపించే యేసు రక్తము. విడుదలనిచ్చే రక్తము, స్వస్థపరచే రక్తము, దీవెనలను కురిపించే యేసు రక్తము. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. విడుదలనిచ్చే రక్తము, స్వస్థపరచే రక్తము, దీవెనలను కురిపించే యేసు రక్తము. జీవనమిచ్చే రక్తము, హల్లెలూయా. థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరి చేతులకి చప్పట్లు కొట్టి స్తుతించండి. స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకి లేపి చెప్పండి, ప్రభువా ఆనాడు నిర్గమ కాండంలో ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నవారిని గొర్రె పిల్ల రక్తం ద్వారా వారిలో ఉన్న బానిసత్వం నుండి ఆ గొర్రె పిల్ల రక్తం వారిని విడిపించి పాలు తేనె పారుతున్న ఆ స్థలమునకు తీసుకువెళ్ళినట్లు 2013 వరకు మా జీవితంలో ఉన్న ఐగుప్తు నుండి సాతాను బానిసత్వము నుండి పాప శాపము నుండి అప్పు సమస్యల నుండి రోగ బాధల నుండి ఇంటిలో ఉన్న అశాంతి నుండి ఇక గొర్రె పిల్ల రక్తం అక్కరలేదు. యేసు ప్రభువే గొర్రె పిల్లగా మారి ఈ రోజు బప్తిస్మ యోహాను చెప్పినట్లు లోక పాపములను పరిహరించే గొర్రె పిల్లగా మారినట్లు ఇప్పుడే నేను చేతులెత్తి నా పాపమును ఒప్పుకొని నా చెడు అలవాట్లను వదులుతానని ఇక పాపము దగ్గరికి వెళ్ళనని ఆ పాపము ద్వారా నా కుటుంబానికి వచ్చిన శాపం ఇక నేను ఈ సంవత్సరం అనుమతించను. ఈ రోజు నీ ముందు మాట ఇవ్వటానికి ఈ రోజు 3 పట్టణాల ద్వారా కుమారా కుమార్తె ఈ 3 దీవెనలు నీకు కావాలా అని నన్ను చూసి అడుగుతున్నావా? ప్రభువా నాకు ఆ దీవెనలు కావాలయ్యా, మహిమ రావాలయ్యా, వెలుగు రావాలయ్యా, జాతులకే జ్యోతిగా నేను మారాలయ్యా. ఈ 3 వాగ్దానములు నాలో నెరవేరుటకు నాలో ఉన్న పాపములను నాకు చూపించుమయ్యా. ప్రభువా ఆనాడు ఈ ప్రపంచంలో గొర్రె పిల్ల రక్తము ఇంకా అక్కరలేదు. నా ప్రజల కోసం, నా సొంత బిడ్డల కోసం, వారిని నాశనం చేసిన సాతాను నుండి గొర్రె పిల్లగా మారుతానని చంపబడబోతున్న గొర్రె పిల్లవలే సిలువ వేయము సిలువ వేయమని ఈ ప్రపంచమంతా అరుస్తున్న వేళలో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇదిగో నేను గొర్రె పిల్లగా నా ప్రజల కోసం అని ముందుకు వచ్చిన దైవమా, నా పాపములే నా శాపములే నీ శిరస్సు మీద ముళ్ళ కిరీటముగా మారిన దానిని ఈ ప్రార్థనలో నేను చూస్తున్నానయ్యా. నాకు జరగవలసిన ఆ మరణమును మరణపు ముళ్ళును శిక్షను కొరడాల దెబ్బలను నా కోసం నీవు అంగీకరించుకున్నావు. ప్రభువా ఆనాడు భూలోకంలో నడిచిన దైవమా నీవు నడుస్తూ వస్తుండగా నిన్ను చూసిన బప్తిస్మ యోహాను పలికినట్లు నేను కూడా నా కుటుంబంతో కలిసి నిన్ను ఇప్పుడు చూస్తున్నామయ్యా. మా పాపములన్నిటినీ నీపై మోపుతున్నామయ్యా. ఈ పాప శాపము నుండి
మమ్ము రక్షిస్తావని, మా కన్నీరు తుడుస్తావని, మా వ్యాధులను నయం చేస్తావని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చామయ్యా. ప్రభువా, నీవు చిందిన రక్తాన్ని, నీ కల్వరిగిరిలో చిందిన రక్తాన్ని నా శిరస్సు నుండి అరికాళ్ళ వరకు నన్ను కడుగుట్టకు నా మీద చిలకరించుమయ్యా. జీసస్, I see you Lord, not as Jesus, but as a Lamb of God. You took away all my sins, Lord. The crown of thorns, sign of curse, I have placed it upon me. I'm sorry, Lord. Jesus, I am unable to change, Lord. నేను మారలేకపోతున్నానయ్యా. ఈ పాపిని మార్చుమయ్యా. ఒకే ఒక్క మాటతో సౌలు సౌలు నీవెందుకు నన్ను హింసిస్తున్నావని, ప్రభువా ఒకే ఒక్క మాటలో సౌలును పౌలుగా మార్చితివే. ప్రభువా, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపములను తొలగించే గొర్రె పిల్ల అని పలికిన వెంటనే బప్తిస్మ యోహాను శిష్యులు ఆయనను వదిలిపెట్టి నిన్ను వెంబడించారే. ప్రభువా, నేను కూడా ఈ పాప ప్రపంచమును వదిలి నిన్ను వెంబడించాలయ్యా. నిన్ను వెంబడింప నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ లోకమంతా పాపమంతా నా వెనుక ఉండాలి. నేను నీ ముందుగా వెళ్ళాలి. నీవు నాకు ముందుగా వెళ్ళాలి. నీవు నాకు ముందుగా వెళ్ళాలి. నీ సిలువ నాకు ముందుగా. పాపమా శాపమా నా వెనుకకు వెళ్ళిపో. Oh, the curse and sins of my life, get behind me. Satan, get behind me. The Lord is going before me. Today I take the decision to keep my garment holy. నా వస్త్రమును తెల్లగా మార్చుకొని చివరి వరకు పరలోకం చేరే వరకు ఈ భూలోకంలో ఉన్న రోజులు జాతులకే జ్యోతిగా మారబోతున్నా. నిన్ను వెంబడింప నేను నిర్ణయం తీసుకొని ఈ రోజు వెళ్తున్నాను. I am taking the decision today. You Satan, get behind me. You sin and curse, get behind me. That is 2013. 2014. I will shine for my God. 2013వ సంవత్సరం పాప శాపమా నా వెనుకకు వెళ్ళిపో. 2014 ప్రభు హితమైన సంవత్సరం. నిన్ను వెంబడింప నేను నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ లోకమే నా వెంట వచ్చిన నీ సిలువే నాకు రక్షణముగా మారును గాక. గొర్రె పిల్ల రక్తమే నన్ను రక్షించును గాక. హల్లెలూయా. చేతులది గట్టిగా చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని పాడండి. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా. వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా ప్రియుడా. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు,
మూల్యం చెల్లించినా అది నీకు సమము కాదు ప్రభు. హల్లెలూయా. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమము కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడదాం. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లాప్ యువర్ హ్యాండ్స్. Tell the world behind me and the Lord before me. And I'm going to have a victorious year, blessed year, glorious year. ఈ సంవత్సరం నా జీవితంలో మహిమతో కూడిన సంవత్సరముగా, ఆశీర్వదించబడిన సంవత్సరముగా, విజయమును సాధించే సంవత్సరముగా, జ్యోతిని పొందే సంవత్సరముగా మారుతుందని విశ్వసించే వారు చప్పట్లు కొట్టండి. అందరూ రెండు చేతులు పైకి లేపండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తూ ఉండండి. ఎవ్వరు ప్రార్థన ఆపవద్దు, ప్రార్థిస్తూ ఉండండి, స్తుతిస్తూ ఉండండి, స్తుతిస్తూ ఉండండి. కీప్ ఆన్ ప్రైసింగ్ గాడ్, కీప్ ఆన్ ప్రైసింగ్ గాడ్, కీప్ ఆన్ ప్రైసింగ్ గాడ్, కీప్ ఆన్ ప్రైసింగ్ గాడ్. స్తుతిస్తూ ఉండండి, స్తుతిస్తూ ఉండండి, ఆపకండి, స్తుతిస్తూ ఉండండి, స్తుతిస్తూ ఉండండి. నీలో ఉన్న రోగములన్నీ బంధించేందుకు స్తుతించండి. నీలో ఉన్న వ్యాధులు తొలగిపోవడానికి స్తుతించండి. ప్రైజ్ గాడ్. Every sickness be healed, praise God. Every curse break, praise God. And every loan problem be removed, praise God. చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండండి, స్తుతిస్తూ స్తుతిస్తూ స్తుతులను ఆపకండి, స్తుతిస్తూ ఉండండి. Keep on praising, keep on praising. Just lift up your hands. చేతులు పైకి లేపండి, ప్రార్థించండి. అందరి చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి, అందరి చేతులు పైకి లేపండి. Close your eyes and pray. Keep on praying, keep on praying. ప్రార్థిస్తూ ఉండండి. మీకు ఏ వ్యాధి ఉన్నదో ఆ అవయంలో మీ చేతులు ఉంచండి. మీకు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ మీ చేతులు ఉంచండి. Wherever you have pain, sickness, place your hands there. Don't look at me. Look at the Lamb of God. నన్ను చూడకండి, గొర్రె పిల్లను చూడండి. దేవుని గొర్రె పిల్లగా పాప శాపమును వ్యాధులను మోసే ప్రభుని చూడండి. మౌనముగా మీరు హృదయంలో చెప్పండి, ఇది నాకు స్వస్థత దినం. టుడే ఈస్ అ డే ఆఫ్ హీలింగ్ ఫర్ మీ. 2013 all that I suffered, all the humiliation I went through, 2013 వరకు నా అనుభవించినటువంటి అవమాన, దుఃఖములు, బాధలు, కష్టాలు అన్నీ మహిమగా మారిపోయే సంవత్సరమని ప్రకటించండి. ప్రభువా, ఎక్కడ నీ బిడ్డలు చేతులుంచి ప్రార్థిస్తున్నారో అక్కడ ఉన్న వ్యాధులను ఇప్పుడే ఈరోజు మేము సువిశేష పట్టణంలో విన్నట్టు ఈ గొర్రె పిల్ల వచ్చినప్పుడు మిమ్మల్ని పరిశుద్ధ ఆత్మతో నింపుతారని చెప్పారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారికి విడుదల కలుగు. When this Lamb of God comes, on whom I saw the dove coming down, the form of the Holy Spirit coming down in the form of dove, the same person will anoint you with the power of the Holy Spirit, he said. Amen. That is the last word you used today. దాని తర్వాత నీవు చెప్పిన మాట, మీరు నేను విన్న ఈ వచనానుసారం సాక్షులుగా మారుతారు. We will become witnesses, you said. Amen, Lord. Thank you, Lord. These people should come back, and next few weeks they should stand as a testimony and declare to the people that God performed great miracles in their lives, in their families. ఇక్కడ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ వారి రోగం తొలగిపోయిందని, వారి ఇంటిలో దేవుని వెలుగు వచ్చిందని, వారి ఇంటిలో అద్భుత కార్యములు జరిగిందని వీరు తిరిగి వచ్చి ఇదే స్థలంలో సాక్ష్యం చెప్పాలయ్యా. అటువంటి ఆత్మ ఇప్పుడే వీరిని
పూర్తిగా స్వస్థపరచను. ఎవ్రీ ఈవిల్ స్పిరిట్ ఐ బర్న్ యు విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి దుష్ట శక్తి దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చే అగ్నిలో నిన్ను కాల్చివేస్తున్నాడు. ఈ బిడ్డలను వదిలిపెట్టి గొర్రె పిల్ల యేసు ప్రభు పాదములో పడిపో. Leave these bodies and go to the feet of the one who said, who is the Lamb of God. Go to the feet of him and never to come back again. ఒక్క నిమిషం మౌనం పాటించండి, చేతులు జోడించండి, శిరములు వంచండి. మీకు ప్రభు ఇచ్చిన స్వస్థత కోసం వందనాలు అర్పించండి. నడుము నొప్పితో బాధపడుతున్న 10 మంది, ఒక్కరు అసలే వంగి ఏ బరువు మోపలేవు. అలాంటి ఒక వ్యక్తిని ప్రభు ఇప్పుడు పూర్తిగా స్వస్థపరుస్తున్నాడు. శాంతి, ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు మాత్రం శాంతి, కానీ నాకు అశాంతి. భయపడకు, ప్రభు నిన్ను దీవిస్తున్నాడు. మోకాలు బలహీనత వలన బాధపడుతున్నటువంటి బిడ్డలారా, ఇప్పుడు మీ మోకాలను బలపరిచే దేవుని ఆత్మ మీ మోకాలను ఆవరిస్తున్న దాన్ని కోర్టు కేసులో చిక్కుకున్న 2 కుటుంబాలు ఉన్నాయి. కేసును కొట్టేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. There are 2 families with some problem in the court. God is going to cancel that case on you. Amen. Thank you. ఒక యవ్వన అమ్మాయి, నీ జీవితంలో భయంకరమైనటువంటి వేదనతో ఉన్నావు, చచ్చిపోరని ఇక్కడికి వచ్చావు. ఈరోజు విన్నావు, నేను చనిపోను, సాతాన్ని వెళ్ళగొడతాను. ఆ తీర్మానంతో ఇంటికి వెళుతున్నావు. కుడి కన్ను సరిగా కనిపించని ఒక వ్యక్తి, నీ ఎడమ కన్ను మూసి కుడి కళ్ళతో చూడు, నీకు ప్రభు చూపునిస్తున్నాడు. సంబడి who has got a right eye problem, you cannot see properly, close your left eye and see with the right eye. God is blessing and healing you. Jesus, thank you Lord. Thank you. చేతుల్లో బలహీనతలో ఉన్నటువంటి 50 మంది, ఒక్కరిద్దరు కాదు 50 మంది, మీ చేతులను పైకి లేపి కిందికి దించి చూసుకోండి. మీ బలహీనతలు ఇప్పుడే యేసు నామములో తొలగిపోను. దానిలో ఒక వ్యక్తికి మీ చెయ్యి పైకి వెళ్ళదు, అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు లేపు. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. నీలో ఉన్న బలహీనత నుండి నిన్ను విడిపిస్తాడు. Among these 50 people there is one person who cannot lift up your hand. Now the power like a warmth filling your hands. Receive it in the name of Jesus. Amen. ఒక వ్యక్తికి దేవుడు ఈ సంవత్సరంలో ఒక బస్సును మీకు ఇవ్వబోతున్నాడు. God is going to give a bus. Maybe you are in the travel site something. I see a bus and that person is coming for a blessing like that. ఆ వ్యక్తి బస్సుతో బ్లెస్సింగ్ రావడం చూస్తున్నాను. మేబీ యు ఆర్ రన్నింగ్ ఎ ట్రావెల్స్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో, బట్ దట్స్ వాట్ ఐ సీ. అదే నేను చూస్తూ ఉన్నాను. సంతాన వరముతో లేకుండా బాధపడుతున్నటువంటి కుటుంబంలో విశ్వాసంతో ప్రార్థిస్తున్న వారికి గొర్రె పిల్ల రక్తమా శాపాన్ని తొలగించి మీరు కూడా అమ్మ నాన్న అని పిలవటానికి పిల్లలతో తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పే విధంగా దీవించబోతున్నారు. మీలో ఉన్న రోగములన్నీ యేసు గొర్రె పిల్ల రక్తం ద్వారా తొలగిపోయిందని నమ్మకం ఉన్న వాళ్ళ చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. All those who believe, every sin, every curse, every problem, every kind of bondage is breaking right now. Receive a mighty clap and clap your hands and praise and worship God. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు దీవెనకరంగా ఉండేది చేతులు ఎత్తండి. How many of you received the blessing? Lift up your hands and wave your hand. చేతులు ఊపండి. ఇట్లా చేతులు ఊపినప్పుడు సాతాను ఊపోతాడు. చేతులు ఊపకపోతే అట్లానే ఉంచితే ఉంటాడు, అక్కడే నిలబడతాడు. చేతులు ఊపాననుకో వెళ్ళిపోతాడు, పారిపోతాడు. మీరు పట్టుకోలేరు, అడ్రస్సే దొరకదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి అనగా మార్చి నెలలో 8వ తారీఖున మీ అందరికీ, ఇక్కడ ఉన్న బృందానికి అందరికీ, మన ఈ సెంటర్ క్రిందనే బ్రాంచ్
డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడ, దైవ కేంద్రం అప్సిగూడలో మార్చి 8వ తారీఖున ఉదయం 10:30 నుంచి 3 గంటల లోపల ఒక గొప్ప కేంద్రాన్ని దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. మీరందరూ ఆహ్వానితులే. ఈరోజు ఇంత గొప్ప సంఖ్యలో ప్రజలు వచ్చి వాక్యం వినటానికి, వాక్యం బోధించడానికి ప్రభు నాకు ఆరోగ్యం ఇచ్చినందులకి వందనాలు అర్పిస్తూ, నాకున్న కొద్దిపాటి నొప్పి ద్వారా మీ అందరికీ స్వస్థత కలగాలని ఆశిస్తూ మీ అందరినీ దీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. సాక్ష్యం చెప్పడానికి 3 వ్యక్తులు స్టేజ్ మీదకి రాబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. నా పేరు సత్య, BHL నుంచి వచ్చాను. సో యాక్చువల్లీ ఫస్ట్ టైం చర్చ్కి వచ్చినప్పుడు ఐ ప్రేడ్ ఫర్ ద గాడ్ టు గివ్ మీ అ బేబీ బాయ్. సో గాడ్ హెస్ బ్లెస్డ్ మీ విత్ అ బేబీ బాయ్. అండ్ రీసెంట్గా మా బాబు బైక్ పై నుంచి కింద పడిపోయాడు. సో అప్పుడు స్కాన్ తీయించాలని చెప్పారు, సిటీ స్కాన్. సో ఆ స్కాన్లో మళ్ళీ నేను ప్రేయర్ చేయించుకున్నప్పుడు బాబుకి నార్మల్ వచ్చింది రిపోర్ట్స్. థ్యాంక్స్ టు జీసస్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిస్తాను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు దీప్తి. నేను BHL నుంచి వచ్చాను. నేను CA చదువుతున్నాను. నేను CPT ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు ఒకరోజు ఎగ్జామ్కి ముందు చాలా స్టమక్ పెయిన్ ఉండే, అసలు ఏం రివిజన్ చేసుకోలేదు. అయితే నేను చాలా భయపడ్డాను. ఎసయ్య ప్లీజ్ ఎసయ్య, ఇక్కడ ముతంగి చర్చ్కి వచ్చి ఎసయ్య నేను పాస్ అయితే నీ సన్నిధిలో అందరికీ సాక్షిగా నిలబెడతాను అనుకున్నా. మా క్లాస్లో 25 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 7 మెంబర్స్ మాత్రమే పాస్ అయ్యారు. దాంట్లో దేవుడు నన్ను ఒకదానిగా ఉంచాడు. థ్యాంక్స్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మాది చీరాల. మేము మొదటిసారిగా ముత్తంగి చర్చికి జూన్ నెలలో రావడం జరిగింది. మా మ్యారేజ్ అయింది మే నెలలో. అయితే మేము మ్యారేజ్ అయిన 3-4 నెలల కల్లా మేము కన్సీవ్ అవ్వాలని మేము ఇక్కడికి వచ్చి మొదటిసారి ప్రార్థన చేసుకున్నాము. అలాగే మేము జూన్ నెలలో ప్రార్థన చేసుకున్నాము. మేము ఆగస్ట్ నెల కల్లా ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయింది. అందుని బట్టి మేము చీరాల నుంచి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలనుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరూ లేచి మోకరించండి. గత 2.5 గంటల సేపు దేవుడు తన వాక్యముతో పరిశుద్ధాత్మ సన్నిధితో నింపి మనందరిని నడిపించి మన హృదయాలని తన వాక్యంతో నింపాడు. మనందరిని జాతులకు జ్యోతిగా మలుస్తున్నాడు. ఎంతోమందిని స్వస్థపరచి తన ఆత్మతో నింపాడు. 2 చేతులు కృతజ్ఞతా భావంతో జోడించి ఆయన సన్నిధిలో శిరములను వంచి ఆయన దీవెనలను ఆశీర్వాదం స్వీకరించుదాం. ఏలినవారు మీతో ఉండునుగాక, మీ ఆను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని దీవించి సదా సర్వదా తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక.                               ఆమేన్.  啊。